ఈరోజు మనం జ్ఞాపక శక్తి పెరగటానికి ఏ మంత్రాన్ని జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞాపక శక్తి అందరికీ అవసరమే. అంటే పెద్దలకు పిల్లలకు కూడా ఈ జ్ఞాపక శక్తి చాలా అవసరం. ఏదేమైనా ఒక విషయం గుర్తు రావాలి అనుకున్నా, లేదా ఏదైనా ఒక విషయం అవగాహన అవ్వాలి అనుకున్నా, లేదా మీరు మరచిపోయిన విషయం మీకు స్మృతికి రావాలి అనుకున్నా, మీరు మనస్ఫూర్తిగా ఈ కింది మంత్రమును ఒక్కసారి జపిస్తే చాలు, మీకు ఆ విషయం జ్ఞాపకం వస్తుంది. ముఖ్యంగా వెనుకబడిపోతున్నాము అనుకున్న పిల్లలు తప్పకుండా ఈ మంత్రాన్ని చదువుకోవాలి. అంటే చాలామంది పిల్లలు ఇలా అనుకుంటూ ఉంటారు, చదివింది పరీక్ష హాల్లో వెళ్ళిన తర్వాత గుర్తుకు రావటం లేదు, అన్నీ మర్చిపోతున్నాం, పరీక్షలకు ముందు తీవ్రంగా ఆందోళనకు గురి అవుతున్నామని బాధపడుతూ ఉంటారు. అలానే కొంతమంది తల్లిదండ్రులు మా బాబు చదువుపై శ్రద్ధ పెట్టడం లేదు, దారిలో పెట్టడం ఎలా, మా అమ్మాయి నిత్యం పుస్తకం ముందే కూర్చొని ఉంటుంది కానీ మార్కులు రావటం లేదు అని ఆందోళన చెందుతూ ఉంటారు. అలానే జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి, ఏకాగ్రతను సాధించటానికి, పరీక్షలు అంటే ఆందోళన లేకుండా ఉండటానికి నేను ఇప్పుడు మీకు ఒక మంత్రంను తెలుపబోతున్నాను. ఈ మంత్రం సరస్వతీదేవి యొక్క మంత్రం. స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి, ప్రతిభా కల్పనా శక్తి రియాచ తస్యై నమో నమః. స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి, ప్రతిభా కల్పనా శక్తి రియాచ తస్యై నమో నమః. స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి, ప్రతిభా కల్పనా శక్తి రియాచ తస్యై నమో నమః. స్మృతి, జ్ఞానం, బుద్ధి, ప్రతిభ అన్నీ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనకి కలుగుతాయి. స్మృతి అంటే జ్ఞాపకం, జ్ఞాపక శక్తి పెరగాలి అన్నా, జ్ఞానం పెరగాలి అన్నా, బుద్ధి, ప్రతిభ ఇలాంటివి అభివృద్ధి చెందాలంటే సరస్వతీదేవి యొక్క ఈ మంత్రాన్ని మనం జపించాలి. ఈ మంత్రాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా చదవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానమాచరించి మంచి వస్త్రాలను ధరించి సరస్వతీదేవి ముందు కూర్చుని కనీసం 3 సార్లు అయినా చదువుకోవాలి. విద్యార్థులు ఇలా చేస్తే మీరు తప్పకుండా మంచి స్థానాన్ని చేరుకుంటారు. అయితే మీరు ఈ మంత్రం చదివితే మార్కులు రావు, మీ పుస్తకాలు కూడా చాలా బాగా చదువుకొని అవి జ్ఞాపకం ఉండటానికి మాత్రం ఈ మంత్రం తోడ్పడుతుంది. ఇలా ఎవరైతే జ్ఞాపక శక్తి పెరగాలి అనుకుంటారో వారు ఈ మంత్రాన్ని జపించవచ్చు. అలానే ఈ మంత్రాన్ని వసంత పంచమి నాడు మొదలు పెడితే కనుక మరిన్ని మంచి ఫలితాలు మీకు అందుతాయి. ఇటువంటి ఆధ్యాత్మికపరమైన విషయాలు, పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.